దేవరయాంజల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇక్కడున్న దేవుడి మాన్యాలను కబ్జా చేశారనే ఆరోపణలతో ఒక్కసారిగా ఈ ఊరి పేరు తెరపైకొచ్చింది. అసలు దేవరయాంజల్ ఆలయ ప్రత్యేకత ఏంటి? ఆలయానికి ఆ భూములు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఎకరాలకు పైగా ఈటెల రాజేందర్తో పాటు ఆయన సన్నిహితులందరూ కూడా బినామీ పేర్లతో కబ్జా చేశారన్న వార్తలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మొత్తం దేవరేంజాలకు సంబంధించి ఇదే సీతారాముల ఆలయానికి సంబంధించిన 1530 ఎకరాల భూమి ఇప్పుడు చూడ్డానికి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. దేవరయాంజల్ గ్రామం పేరు ట్రెండింగ్లో ఉండటానికి కారణం అక్కడున్న సీతారామ దేవస్థానం. ఆ ఆలయం పేరు మీద ఉన్న వందలాది ఎకరాల స్థలం. తెలంగాణలోనే ఏ ఆలయానికి లేనన్ని భూములు దేవరయాంజల్ రాముడి సొంతం. వందల ఏళ్లుగా భక్తులకు కొంగు బంగారంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. నైజాం నవాబుల కంటే ముందు కాకతీయుల పాలన మొదలు కాకముందే తెలుగు గడ్డను పాలించిన చోళరాజులు దేవరయాంజల్లో సీతారాములకు ఆలయం నిర్మించారు. ప్రధాన గుడికి అనుబంధంగా 108 ఉపాలయాలను నిర్మించారు. ఇక ఆంగ్లేయులు ఇండియాను పరిపాలించిన కాలంలో బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించినట్టు రికార్డులు చెబుతున్నాయి. నిజాం పాలనా కాలంలో ఈ ప్రాంతానికి చెందిన రామిని పుల్లయ్య సీతారాముల భక్తుడు. రామిని పుల్లయ్య ప్రతిభకు మెచ్చిన నాటి నవాబు రావు బహదూర్ బిరుదు ఇవ్వడంతో పాటు ఇనాంగా 1521 ఎకరాలను ఆయనకు రాసిచ్చారు. రామభక్తుడైన పుల్లయ్య ఆ భూములను దేవరయాంజల్ దేవస్థానానికి రాసిచ్చాడు. అలా స్వాతంత్ర్యం వచ్చే నాటికి తెలంగాణలో ఏ ఆలయానికి లేనన్ని భూములతో ధనిక దేవాలయంగా ఉన్న ఊరుగా దేవరయాంజల్ నిలిచింది. ఈ దేవరయాంజల్ అనే గ్రామానికి ఈ దేవరయాంజల్ అంటేనే దేవతల నివాస స్థలం అని దానికి పేరు. ఆ ఊరిలో 108 గుడులు ఉన్నవి, కొన్ని అన్యాక్రాంతమైనవి, ఇంకా కొన్ని వెలుగులో ఉన్నాయి. దానికి ప్రధాన మందిరము సీతారామస్వామి మందిరము. దానికి 1924లోనే 1530 ఎకరాల భూమిని దేవుని మాన్యం కింద ఇచ్చిందనేది నిజము. రాముడి కోసం భక్తులు రాసిచ్చిన భూములు ఇప్పుడు భూబకాసురుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఆలయానికి సంబంధించిన భూములపై ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడున్న కొందరు వ్యక్తులు రాములోరి ఆస్తులపై కన్నేశారు. ఆ తరువాత రాజకీయ నాయకులు ఆ దారిని అనుసరించారు. అలా 40 ఏళ్లు గడిచేసరికి శ్రీరాముడికి పట్టుమని 10 ఎకరాల స్థలం కూడా మిగల్లేదు. ఈ దేవాలయానికి 1530 ఎకరాల భూమి, ఇనాం భూమి, దేవాలయ భూమి ఉంది. 1925లో రాముడి పుల్లయ్య అనే వ్యక్తి 1530 ఎకరాలను ఈ దేవాలయానికి ఇనాంగా ఇచ్చారు. నాటి నుంచి దేవాలయ భూములుగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ దేవాలయ భూమిలో 1531 ఎకరాల భూమిలో ఎంత భూమి ఉందంటే కూడా నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కనీసం 100లో భూమి మిగిలిందా అంటే కూడా ప్రశ్నార్థకంగా చెప్పవచ్చు. అయితే వీటన్నిటినీ నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇక్కడ భూములను కబ్జా చేశారని వార్తలు రావడం, వీటన్నిటితో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇప్పుడు పూర్తిగా నిజాలను బయటికి తీసే పనిలో ఉంది. ఇప్పటికీ ఐఏఎస్ కమిటీ, అదేవిధంగా వివిధ విభాగాలు అధికారులు దీనికి సంబంధించిన కబ్జా భాగోతాన్ని బయటకు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే 1530 ఎకరాలు అంటే వేలాది కోట్ల విలువ చేసే భూమి అనుకోవచ్చు. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న భూమిగా చెప్పవచ్చు. ఈ దేవాలయం చోళరాజుల కాలంలో నిర్మాణమైన ఈ దేవాలయానికి 1531 ఎకరాల భూమి ఉంటే ఇప్పుడు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయాయి. దీంట్లో రాజకీయ నాయకులు, రియల్టర్లు, వీరు వారు అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ దేవాలయ భూమిని కబ్జా చేసుకున్న పరిస్థితి ఉంది. 30 ఎకరాలకు పైగా ఈటెల సన్నిహితులు కూడా ఇక్కడ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలు ఒకవైపు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ కొనసాగుతుంది. అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తున్నారు. అసలు ఈ దేవాదాయ భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వం 2 సార్లు వీటిపైన నివేదికలు తీసుకుంది. 1990లో ఒకసారి ప్రభుత్వం నివేదిక తీసుకుంది, 2007లో తర్వాత ఒకసారి నివేదికను తీసుకుంది. గతంలో దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్తలో ఫిర్యాదు రావడంతో సర్వే చేసి దేవుడి భూములు మాయమైనట్టు గుర్తించారు తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఈసారైనా గట్టి చర్యలు తీసుకుని కబ్జాకోరల్లో చిక్కుకున్న భూములు తిరిగి ఆ రాముడికి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు.
దేవరయాంజల్ రాముడు పేరు మీద ఒకప్పుడు 100 ఎకరాల భూములు ఇప్పుడు పట్టుమని 10 ఎకరాలు కూడా లేవు. దేవాదాయ శాఖ నిర్లక్ష్యం, గత పాలకుల అసమర్థత కారణంగా చూస్తుండగానే కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకున్నాయి. అసలు రాముడి భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయి? దాని వెనుక ఉన్న అక్రమార్కులెవరు? దేవరయాంజల్ ఊరికి చివరన సీతారాముల ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఒకప్పుడు రాముల వారివే కాని కాలక్రమేణా అవన్నీ అక్రమార్కుల చేతులకు చిక్కాయి. పచ్చటి పొలాల్లో ఎత్తైన గోడౌన్లు వెలిశాయి. దేవాదాయ శాఖకు చెందిన భూములు చేతులు మారుతూ వచ్చి రెవెన్యూ రికార్డులకు ఎక్కేశాయి. భూబకాసురుల దురాశ, ప్రభుత్వ సిబ్బంది చేతివాటం కలగలిసి ఆలయ భూములు కబ్జాదారులకు పలహారమయ్యాయి. కబ్జాలకు గురైన 1531 ఎకరాలకు సంబంధించి ఈ దేవాలయం సరౌండింగ్లో ఊరుంటుంది. ఊరుకు తర్వాత మొత్తం డ్రైల్యాండ్గా ఉన్న పూర్తి భూమి ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయి ఆ భూముల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజాం నవాబుల పాలన ముగిసిన తరువాత స్థానికంగా వడ్డీ వ్యాపారం నిర్వహించే ఓ వ్యక్తి దేవాలయ భూములపై కన్నేశాడు. ఆలయంపై పెత్తనం సాధించి భూములను అమ్మకానికి పెట్టాడు. నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖకు చెందిన భూముల అమ్మకం, కొనుగోలుపై నిషేధం ఉన్నా అవేవీ అమలుకు నోచుకోలేదు. కోట్లాది రూపాయల విలువైన భూములను ఒకరి వెంట ఒకరుగా వరుసగా కబ్జాలు చేస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి ఈటల వంటి ప్రముఖులకు స్థలాలు ఉండటం విశేషం. ఇక తాజా వివాదానికి సంబంధించి 1992లో ఇక్కడకు వచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. మొదటగా లీజుల పేరుతో ఇక్కడ భూములు తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడి భూములనే సొంతం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. స్వయంగా 6.5 ఎకరాలు దేవరయాంజల్లో ఉందని ఈటల చెబుతుండగా ఈటల కుటుంబం బినామీల పేరిట 30 ఎకరాలకు పైగానే ఉన్నట్లు ఆరోపణలు. ఈ రాజేందర్ ఫస్ట్ ఈటల రాజేందర్ వచ్చి ఆడగొన్నాడు. ఇప్పుడు గోదాం వేసిరు కదా, ఆడగొన్నాడు. గదొకటి మాత్రం తెలుసు. ఎవరు అంటే ఈటల రాజేందర్ కొన్నాడని. ఆయన స్కూటర్ మీద వస్తుండే, భార్యను ఎక్కించుకొని ఆ గోదాములు కట్టించిండు, అన్నీ చేసిండు. ఇక అది అయినాక ఆయన ఈ తెలంగాణ చూసినదిగా మంచిగానే తిరిగిండు. ఇప్పుడు ఆయన మీద అన్ని కంప్లైంట్లు పోయి ఆయనకు జైలు చేస్తారట. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా కారు చౌక రేట్లకు దక్కించుకున్న బడాబాబులు అందులో ఫామ్ హౌజ్లు, విశాలమైన గోడౌన్లు నిర్మించారు. ఇలా నిర్మించిన గోడౌన్లను అద్దె, లీజులకు ఇస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరోవైపు ఆస్తులన్నీ అన్యాక్రాంతమైతే దాన్ని పట్టించుకునే పాలకుడెప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాడు దేవరయాంజల్ శ్రీరాముడు. దేవస్థానం భూములు 1531 ఎకరాల భూమి ఈ దేవస్థానం అండర్లో ఉంటే ఇప్పుడు చాలా వందల్లో కూడా భూమి కనిపించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ కబ్జాలకు గురైన పరిస్థితి ఉంది. దీంట్లో ఈ రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ భూముల్లో కబ్జాలు చేశారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న మేజర్గా అన్ని గోడౌన్స్ను నిర్మాణం చేశారు. కొన్ని ఫామ్ హౌస్లు నిర్మాణం అయ్యాయి. మనం ప్రస్తుతం గోడౌన్స్ దగ్గర ఉన్నాం. ఈటల రాజేందర్కి సంబంధించిన ప్లేస్లో గోడౌన్స్ నిర్మించారు. ఇదే విధంగా ఈ ప్రాంతంలో చాలా ఏరియాల్లో గోడౌన్స్ నిర్మాణం జరిగింది. కొంతమంది ఫామ్ హౌజులు నిర్మాణం చేశారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి కూడా ఇక్కడ ఒక ఫామ్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తం 1531 ఎకరాలకు సంబంధించిన భూమి ఎంత మిగిలింది, ఇప్పుడు దేవాదాయానికి గవర్నమెంట్ అండర్లో ఎన్ని ఎకరాల భూమి ఉందన్నది తేల్చే పనిలో అధికార యంత్రాంగం ఉంది. అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ కొందరు చేసిన ఫిర్యాదుతో దేవరయాంజల్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఈ భూముల అక్రమాలపై ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కమిటీ సభ్యులు వెనువెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని అక్రమాలను వెలికితీసే పనిలో ఉన్నారు. దేవరయాంజల్ సీతారాముల ఆలయానికి సంబంధించిన దేవస్థాన భూమి అన్యాక్రాంతపైన ప్రభుత్వం సీరియస్గా విచారణ కొనసాగిస్తుంది. గతంలో పలుమార్లు విచారణ పేరుతో సర్వేలు చేసినా దేవాలయ భూములు మాత్రం తిరిగి రాముడికి దక్కలేదు. కనీసం ఇప్పుడైనా అన్యాక్రాంతమైన భూములు తిరిగి రాముడికి దక్కేలా చూడటంతో పాటు కబ్జా పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.